ఓకే. ఇప్పుడు హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గుండె అయిందిగా ఋషికొండ గుండు చేశాడుగా, ఇంకా అయితే బొండయిద్ది, గుండు బొండయిద్ది. గుండె అయింది కదా అప్పుడు ఋషికొండ. అప్పుడు ఇంతకుముందు 10 మంది 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అంతా బాగానే ఉందిగా. ఈరోజు ఋషికొండ గుండు చేశాడుగా, మళ్ళీ వస్తే బొండు అయింది. చేసుకోండి, మీకు గుండు కావాలో బొండు కావాలో. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వీళ్ళందరూ కూడా విశాఖపట్నం ఉదు తుఫాను వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వారం 15 రోజులు అక్కడే ఉండి అన్నీ కూడా ఎక్కడికక్కడ చెట్లు పడిపోయినా, ఎక్కడికక్కడ విద్యుత్ కోల్పోయినా, ఎక్కడికక్కడ అన్నీ ఇల్లులు కూలిపోయినా వారం 10 రోజులు 15 రోజులు 20 రోజులు చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్ చేసి అన్నీ తానయ్యి మళ్ళీ 15 రోజుల్లో విశాఖపట్నాన్ని సుదీర్ఘంగా మరి ఆయన చేసిన ఇది మనం చూసాం. మరి అట్లాంటి మరి మేధావి కానీ అట్లాంటి వాళ్ళ ముసలోడు అంటారు, ఈ ముసలోడితో కొండ ఎక్కమని మా మంగళగిరి కొండ ఈ జగన్ వచ్చి అంతేగా. మరి మంగళగిరి పానకాల రాడి దాకా ఇద్దరిని పోటీ పెడదాం ముసలోడు అంటున్నావు దా. మళ్ళీ ఇంకోటి చెబుతానండి, ఒక్క నిమిషం మీరు మాట్లాడితే ఒక్క నిమిషం. పరదాలు కట్టుకొని లేకపోతే దాక్కొని చెట్లు కొట్టించి లేకపోతే అడవిలాగా ఉండేదాకా, లేదంటే ఎంతమంది పోలీసులను పెట్టుకొని సెక్యూరిటీని పెట్టుకొని రావడం కాదు. మా బాబు గారు, మా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎట్లయితే బహిరంగ సభలు పెడుతున్నారు, ఎట్లయితే పేదల దగ్గరికి వచ్చి వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని వాళ్ళకి రేపు భావితరాల కోసం ఏం చేయాలని వాళ్ళు తపన పడుతున్నారు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారేగా అలా వచ్చి ప్రజల్ని కలవమనండి, ప్రజల్లో కలిసి మమేకమై మరి వాళ్ళకి ఇప్పుడు వరకు ఏం చేశారు? ఏ రోజైనా ప్రజలు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీని మీద ఎక్కడైనా ఎప్పుడైనా మేము ఇది చేస్తున్నాం అన్నారా? సెంటు భూమి అని అక్కడ ఇచ్చారు రాజధానిలో. ఎవరు భూములు ఇచ్చారు? ఆయన సెంటు భూమి అని. అదే నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే అక్కడ కడపలోనో కర్నూలులో లేకపోతే మీ ఇడుపుల ప్రాయంలో ఇవ్వచ్చుగా. నువ్వు ఎక్కడో గుంటూరు వాళ్ళని తీసుకొచ్చి మంగళగిరిలో, లేదంటే హైదరాబాద్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ, లేకపోతే కడప వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీరు సెంటు భూమి ఇస్తాను. మీరెవరు? మీద ఇప్పుడు రైతుల భూమి అది. రైతులు డెవలప్మెంట్ చేసి మాకు ఇంత ఇస్తారని రాజధాని రైతులు నమ్మి ఆ రోజు మీరు కూడా 35 ఎకరాలు సాలదు ఇంకెక్కువ కావాలని ఆ రోజు మీరు కూడా చెప్పారు. చెప్పి మీరేం చేశారు? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే చేస్తాను అని మీరు జనాలను నమ్మించి మోసం చేశారు. మాడదెప్పం మణిదెప్పం అంటారు. ఏం మాడదెప్పం ఏం మణిదెప్పం? నువ్వేం చేసావు చెప్పింది? ఏ పప్పుకు బెల్లాలి అంటే ఇప్పుడు వాడి కొట్లో తీసుకొచ్చి పెడతావు నువ్వు గొప్ప కాదు. నీ సొంతగా నీ కష్టార్జితం నువ్వు చెయ్యి. నువ్వేదో నేను బీసీలు కోటాలు తెచ్చి ఎస్సీలు కోటాలు తెచ్చి బీసీలకి లేకపోతే ఇంకా మిగతా ఏ నిధులు ఉంటే ఆ నిధులు తీసుకొచ్చి మళ్ళించి నువ్వు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సిద్ధమే ఉంది. ఆయన జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా అంటున్నాడు. మరి సిద్ధం దేనికి సిద్ధం? ఎట్టా మళ్ళీ ఇట్టా సిద్ధం అంటే మాకు భయం వేస్తుంది. మరి దేనికి సిద్ధం? రేపు మీరు రెడీగా మీ ఇళ్ల స్థలాలు కానీ, మీ ఆస్తులు కానీ, మీ కిడ్నీలు కానీ మీరు మొత్తం మేము అదిలో తీసుకుంటున్నాం, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పడానికో. అసలు ఆ స్టిల్ చూస్తుంటే మాకు అర్థం కావట్లా. ఇట్టా ఉంటే స్టిల్లు దేనికి సిద్ధం? మీ బంగారం ఎత్తుకెళ్తాము, లేకపోతే మీ డబ్బులు ఎత్తుకెళ్తాము, మీ ఆస్తులు ఎత్తుకెళ్తాము, అన్నీ మేము భద్రత చేస్తాం, మీరు మొత్తం మూటగట్టి ఉంచండి, మేము దానికి సిద్ధం అన్నట్టుగా ఉంది మా స్టిల్. అది వాతావరణం స్టిల్ చూస్తున్నా మీకు అర్థం కావట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ సిద్ధం బోట్లకి ఖర్చు ఎంత పెట్టారు? దీనికి కూడా రేపు సమానం చెప్పాలి. అది ఎవరు సొమ్ము? ఈ జేబులో సొమ్మా? జగన్ గారి సొమ్మా? లోకేష్ బాబు గారు మొత్తం రెడ్ బుక్లో రాస్తున్నారు, అన్నీ తెలుస్తాడు మొత్తం లెక్క. అసలు లోకేష్ బాబు గారు అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళే లెక్కలు తెలుస్తారు. లాక్కొని అంతు తేలుతామని మేము ఉండలేదండి. ఎవరు తప్పు చేస్తే దానికి తప్పుకి శిక్ష అనేది ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి మాత్రం
తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఉపేక్షించేది లేదంటారు. క్షమాపణ ఉండదు. ఇక ఇప్పుడు అయితే నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. ఏంది చీకట్లో సింధులు వేసే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. చీకట్లో సింధులు అయ్యి మనం రోజు చూస్తాం. చీకట్లో సింధులు, సందిట్టో సడేమియా అన్నీ చూస్తున్నాం. కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా 50 రోజులు దాటితే ఏంటి పరిస్థితి? ఇంకో 60 రోజులు దాటితే ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఎక్కడికి పోనీయకుండా భద్రత వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ సందులో వాళ్ళని ఏది ఈ వైసీపీ పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళని కానీ, తప్పులు చేసిన వాళ్ళని కానీ, వీళ్ళని ఎటు వెళ్ళకుండా చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఎవరిని కూడా మన బాట దాటనీయకుండా వీళ్ళు చాలా ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ గబాల పారిపోతారు ఏం తేడా వస్తే. వీళ్ళని పారిపోనీయకుండా ఉండాల్సిన బాధ్యత మాత్రం లోకేష్ బాబు గారు చూసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. ఇప్పుడు మద్యం గురించి మీరు అడుగుతున్నారు. మద్యం అంటే ఏందనుకున్నారు? వాళ్ళ ఇంతకుముందు నాణ్యమైన మద్యం ఏ ప్రభుత్వం వచ్చినా దాదాపుగా ఒక 12-13 మంది ముఖ్యమంత్రులు నాకు తెలుసు. 13-12 మంది ముఖ్యమంత్రులు నాకు తెలుసు. అందరూ కూడా చాలా క్లారిటీగా, చాలా ఒరిజినాలిటీగా పేదవాడి కోసం ముందు మద్యం అనేది పేదవాడు తాగేది పేదవాడికి ఉంటుంది. బాగా ఉన్నతవంతుడు తాగేది, బాగా ఉన్నవాళ్ళు తాగేది వేరే ఉంటుంది. ఎవరు తాగేది వాళ్ళకి ఇంతకుముందు సప్లై ఉండేది. ఇప్పుడు మొత్తం స్పిరిటే. చక్కగా పేదవాడు అనేవాడు, ఇసుక కార్మికులు అందరూ స్పిరిటే. ఇప్పుడు ఆడికి అమ్మేది ఏంది, ఆడికి ఇచ్చేది ఏంది, ఇడికి ఇచ్చేది ఏంది, మొత్తం మనకే కావాలి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏందనుకున్నారు? ఇప్పుడు ఒక మద్యం బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ కూడా ఈయన తయారు చేయాలి. బాటిల్ మీద మూత ఉంటుంది, మూత కూడా ఈయన తయారు చేయాలి. మూత లోపల ఒక స్టిక్కర్ ఉంటుంది, అది ఈయన తయారు చేయాలి. దానికి డబ్బులు రావాలా, దీనికి డబ్బులు రావాలా, దీనికి రావాలా, మళ్ళీ సీసా మీద ఒక లేబుల్ ఉంటుంది, దానికి అది ఈయనే, మొత్తానికి ఈయనే. ఆఖరి చిన్నపిల్లలు తినే చాక్లెట్ మీద కాగితం కూడా ఈయన తయారు చేయాలి. ఇప్పుడు ఇంకా ఎవరో లేదు. ఇవాళ మద్యం ఏ గవర్నమెంట్ అయినా అమ్మించిన సందర్భం ఉందా? ఇంతకుముందు అమ్మించింది ఏది? వారిని సారా ప్యాకెట్లు గవర్నమెంట్ అమ్మించింది. ఏమని? వారిని అని. అది ప్రత్యేకంగా కాపు సారాలకు కాపించి ఒక ప్యాకెట్ లాగా పెట్టి, వాటర్ ప్యాకెట్ లాగా ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం బినామీ పేర్లతో ఈ బొత్స సత్యనారాయణ కానీ ఈ మద్యం మాఫియా ఉంది. ఈ మాఫియా అందరూ కూడా మొత్తం కూడా వీళ్ళు ఎంత దారుణంగా తయారంటే, దేనికైనా గంజాయి, మత్తుమందు, అసలు గంజాయి కూడా వాళ్ళే అమ్మాలంటే ఇంకెవరు అమ్మడానికి లేదు. అమ్మేవాడు ఏం లేదు, తాగేవాడిని పట్టుకెళ్తున్నారు. తాగేవాడిని పట్టుకెళ్ళి 6 నెలలు 3 నెలలు జైలు వేస్తున్నారు. అమ్మేవాడిది ఏమి లేదు, పండించేవాడిది ఏమి లేదు, తాగేవాడిదే తప్పు. ఆడేదో ఆడు కష్టపడి ఆడు మత్తుకు అలవాటు పడి బాగా పూర్ ఫ్యామిలీ, లేకపోతే పూర్గా మత్తుకు అలవాటు పడ్డ వాళ్ళు, ఈ కాగితాలు ఏరుకునే వాళ్ళు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, ఈ రోడ్డు పక్కన కొంచెం లేబర్ ఉంటారు, వాళ్ళు ఈ మత్తుగా తాగిన దానికి వాళ్ళని పట్టుకెళ్ళి 6 నెలలు 9 నెలలు సంవత్సరం ఇంకా గుంటూరు సబ్ జైల్లో మగ్గుతూనే ఉన్నారు. కావాలంటే ఈ రోజుకి చెప్తున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంజాయి విషయంలో తాగే వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసిన వాళ్ళని మొత్తాన్ని విడుదల చేయాలని నేను కోరుతున్నాను. దేనికి కోరుతున్నానంటే, ముందు అమ్మే వాళ్ళని పట్టుకోండి, ఉత్పత్తి చేసే వాళ్ళని పట్టుకోండి, పండించే వాళ్ళని పట్టుకోండి. తాగేవాడు ఎంతో ఇంత పొట్లను తెచ్చుకొని వాడు 100కో 200కో 500కో తాగుతాడు. వేలు లక్షలు కోట్ల రూపాయలకి అమ్ముతున్నారు. ముందు వాళ్ళని పట్టుకోండి.